ఈ గారం బ్యాచ్ అంతా నేను రాసి పెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఈ గారాబం చుచ్చుబుచ్చు బ్యాచ్ అంతా ఫ్యూచర్లో మీ కళ్ళ ముందే మీరు గమనించవచ్చు. చిన్నగా అన్న వాళ్ళు తట్టుకోలేరు. ఏదన్నా ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదన్నా జాబ్ రాలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది తెలియకుండా లోపల హార్ట్ మీద దెబ్బ పడిపోతుంది. దెబ్బ పడిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రకృతి చెట్టుకి ఏం నేర్పించింది? జంతువులకి వాళ్ళ అనిమల్ నేర్పిస్తుంది. సొంత గద్దని పైన ఎక్కడో ఉండి ఆ గద్దని తోసేస్తుంది, బిడ్డ గద్దని. అది పడి లేచి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి తల తీసేశాడు. కానీ విఘ్నేశ్వరుడు అంత టఫ్ లైఫ్ ఇచ్చాడు విఘ్నేశ్వరుడు. కానీ ఎందుకు పాదాలకు నమస్కరిస్తాడు? ఎంత డిసిప్లైన్గా, ఎంత టఫ్గా పేరెంట్స్ ఉంటే అప్పుడే పేరెంట్స్ని తల్లిదండ్రులు గౌరవిస్తారు. గారాభంగా పెంచితే అదే కాళ్ళతో మిమ్మల్ని తంతారు. గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ల ఏజ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, టఫ్ నేర్చుకోవాలి, భయం భక్తి నేర్చుకోవాలి, కష్టం తెలియాలి, రాటు తేలాలి మనిషి. ఆ 20 ఏళ్ల సమయమే మనిషి రాటు తేలి ఉక్కులాగా తయారు. మరి మీరేం చేస్తున్నారు మై డియర్ పేరెంట్స్? అన్ని చేతికి వలిచిపెట్టితే రేపొద్దున వాడి జీవితాన్ని వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగినప్పుడు అన్నిటినీ ఎదుర్కోగలిగే మానసిక శారీరక శక్తి వాడికి ఎక్కడి నుంచి వస్తాడు? గారాభంగా పెంచినోడిని లేచి పరిగెత్తు, ఫైట్ చేయంటే ఎక్కడి నుంచి ఫైట్ చేస్తాడు? చిన్నప్పటి నుంచి ఫైట్ చేయి, పరిగెట్టు, గట్టిగా ఉండు. గారాభంగా పెంచే ఏజ్ కాదది, పటిష్టంగా తయారు చేసే ఏజ్ అది, బీజం వేసే ఏజు. ఈరోజు అందరూ తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ ఫ్యూచర్లో మ్యారేజ్లో అడ్జస్ట్ అయ్యే గుణం లేకపోవడానికి, ఏదన్నా వస్తే డిప్రెస్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ గారాభం బ్యాచ్లు అందరూ అంతే. ఎప్పుడు పల్లెలు ఎందుకు విడిపోవట్లేదు? మరి పల్లెలు ఎందుకు 100 ఏళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు? టఫ్గా బతుకుతున్నారు. మరి మీరు 20 ఏళ్ళు ఏదో గారాభంగా పెంచి మా వాడిని మహారాజులా చూసుకున్నాను అనుకుంటారు. మిగతా 70 ఏళ్ళు వాడి జీవితాన్ని వాడు పోషించుకోవాలి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ పోషించుకోవాలి. లైఫ్లో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొని మానసికంగా బలంగా ఉంటేనే కదా ఎదుర్కోగలడు. మానసికంగా బలంగా లేకపోతే హార్ట్ మీద ప్రెషర్ వచ్చి ఫ్యూచర్లో రాసి పెట్టుకోండి. ఇలాగే మీరు పెంపకం పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ బ్యాచ్ అందరినీ రాసి పెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్తో సఫర్ అవ్వాలి 70 ఏళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాకు 100 మంది అటాక్ చేశారు, 100 మంది నన్ను తిట్టారు. దాన్ని మెంటల్గా ఎదుర్కొని సరే వీళ్ళందరికీ సమాధానం ఇస్తాను. దాన్ని ఎదుర్కోవాలంటే ఫస్ట్ నాకు మెంటల్ ఎబిలిటీ కావాలి కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి పెంచే పెంపకం వస్తుంది. చిన్నప్పుడే గురువు తిడితే మా గురువునే మా వాడినే తిడతావా? లేదా పేరెంట్స్ ఎవరన్నా తప్పు చేస్తున్నావు, తప్పు చేసినా కూడా తిట్టట్లేదు.